In previous class we completed 8 questions. Now we will start 9th question. What is the 9th question? I will take it on board. Okay, what is the 9th question? Already we completed 8th question. 8th question, 9th question same model only, but it's little bit difference. కొంచెం difference ఉంది. ఏంటంటే చూద్దాము. Okay, what is the question here? The length of rectangle field is 8 meters less than 5/6 breadth. Okay, we have to take rectangle. Okay, rectangle we have to take. This is rectangle. This is length. This is length. This is breadth. What is the question given? The length of rectangular field is 8 meters less than 5/6 breadth. If the perimeter of rectangular field is 56 meters, find the length and breadth. అయితే ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ సెంటెన్స్ ఏం ఇచ్చారంటే లెంత్ బ్రెడ్త్ కంపేర్ చేశారు. లెంత్ బ్రెడ్త్ ని కంపేర్ చేశారు. ఎలా కంపేర్ చేస్తారో చూద్దాం. The length of rectangular field is 8 meters less than twice the breadth. అయితే బ్రెడ్త్ ఎంత తెలుసా? తెలియకపోతే బ్రెడ్త్ ని ట్వైస్ చేసి -8 చేయమని సబ్ట్రాక్ట్ 8 అని అంటే ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్త్ x అని ఉంది. దీన్ని ట్వైస్ చేయాలి. బ్రెడ్త్ ని ట్వైస్ చేయాలి. రైట్ హ్యాండ్ ట్వైస్ అంటే 2 తో మల్టిప్లై చేయాలి. ట్వైస్ అంటే 2 తో మల్టిప్లై చేయాలి. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ 8 అది మనకి లెంత్ అవుతుంది. ఇప్పుడు పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఈక్వల్ ఏం ఇచ్చారు? 56 మీటర్స్ ఇచ్చారు. 56 మీటర్స్. ఈ డయాగ్రామ్ మైండ్ ఉంది మొత్తం ఇది మొత్తం డయాగ్రామ్ గుర్తుండాలి బాగా. ఏంటి? ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఫీల్డ్ ఈజ్ 8 మీటర్స్ లెస్ దెన్ 5/6 బ్రెడ్. అంటే బ్రెడ్ ని ట్వైస్ చేసి 8 ప్లస్ చేయండి అన్న లెంత్ కావాలి. అది బ్రెడ్ మనకి తెలుసా? లేదు. కనుక బ్రెడ్ ని x అనుకున్నాము. అప్పుడు ఏమవుతుంది? లెస్ 2x - 8 5 చేయడం అంటే 2 తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఇన్ ఏ రెక్టాంగిల్ ఫీల్డ్ solution in a rectangular field length breadth equal to x and length equal ఏమవుతుంది? ఈ సెంటెన్స్ ప్రకారం రాస్తున్నాం. 8 meters less than twice the breadth అనే సెంటెన్స్ ప్రకారం రాస్తున్నాం. అంటే మన బ్రెడ్త్ ని ట్వైస్ చేయండి, 8 ప్లస్ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి పెరిమీటర్ అనుకుందాం. పెరిమీటర్ ఈక్వల్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ ఏంటి? 2 * l + b. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ ఏంటి? 2 * l + b. అంటే 2 * l వాల్యూ ఎంత మనకి? 2x - 8. b వాల్యూ ఎంత? x. l వాల్యూ b వాల్యూ. ఇప్పుడు మనకి సింప్లిఫై చేద్దాం. 2 * 2x యాడ్ చేస్తే వస్తుంది 3x వస్తుంది. 2 + 1 3 3x - 8. ఇప్పుడు ఈ రెండు కూడా మల్టిప్లై చేయండి. 3x ని ఇక్కడ 3x ఉంది 8 ఉంది కదా, ఈ ప్రతిదీ 2 తో మల్టిప్లై చేయండి. 2 * 3x ప్లస్ 2 * -8 2 * 3x ప్లస్ ప్లస్ ఏదైతే ఇటు ముందు దానికి ప్లస్ రాసాను. 2 * -8 ఈ రెండు మల్టిప్లై అవుతుంది. 2 * 3x అవుతుంది 6x అవుతుంది. 2 * 3 = 6 ప్లస్ ఇంటూ మైనస్ 2 * 8 = 16. ఏది ఇక్కడ మనకి లెంత్ బ్రెడ్త్ అయితే తెలుస్తుంది.
కానీ బట్ గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు బట్ గివెన్ పెరిమీటర్ మనకు సమ్ లో ఇచ్చారు పెరిమీటర్ 56 మీటర్స్ ఇచ్చారు. ఓకే ఎంత ఇచ్చారు 56 మీటర్స్. గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు perimeter of rectangle 56 meters. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. ఈ రెండు ఈక్వల్ చేద్దాం చూడండి. యాక్చువల్లీ మనకి లెంత్ బ్రెడ్త్ ఇవి రెండు తీసుకుంటే ఇది వచ్చిన పెరిమీటర్. కానీ సమ్ లో ఎంత ఇచ్చారు 56 ఇచ్చారు. ఇవి రెండు ఈక్వల్ చేద్దాం. అంటే ఏమవుతుంది మనకి 6x - 16 = 56. 6x - 16 = 56. ఇప్పుడు ఈ 16 అప్లై చేస్తాను. 6x = 56 మైనస్ అవుతుంది ప్లస్ 16 అవుతుంది. 6x = ఈ రెండు యాడ్ చేయండి. 6 + 6 12 1 క్యారీ 5 + 1 6 6 + 1 క్యారీ 7 17 అంటే ఈ 6 కూడా అప్లై చేయండి. x = 72/6. ఇప్పుడు ఇది డివైడ్ చేద్దాం. 6 1 యాస్ 6 1 యాస్ 6 అంటే ఎంత అవుతుంది 7 - 1 అంటే 7 - 6 అంటే 1 అవుతుంది. 1 2 6 2 యాస్ 12 అంటే x = ఎంత వచ్చింది 12 వచ్చింది. x = ఎంత 12. ఇప్పుడు ఈ x = 12 చేసుకొని లెంత్ బ్రెడ్త్ అనుకుందాం. బ్రెడ్త్ ఈక్వల్ x అంటే 12 సెంటీమీటర్స్ 12 మీటర్స్. ఎందుకంటే మనకి మీటర్స్ ఇచ్చాడు పెరిమీటర్ మీటర్స్ అవుతుంది. అలాగే లెంత్ ఈక్వల్ 2x - 8 2x - 8 కదా లెంత్ అనేది. ఇప్పుడు రీప్లేస్ చేయండి 2 × 12 x అని చూడండి 12 రీప్లేస్ చేయండి 2 × 12 - 8 2 12 ఎంత 24 - 8 24 - 8 ఎంత వస్తుంది 16 మీటర్స్. ఇది ఆన్సర్. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. we go for the next question. Tenth question. Okay, what is the question here? Two equal sides of triangle are each 5 meters less than twice the third side. If the perimeter is 55 meters, find the length. I think range diagram triangle is called. Triangle is now. This triangle is two equal sides. 2 equal sides అంటే ఈ రెండు కూడా ఈక్వల్ సైడ్స్ అని చెప్తున్నాం. ఈ రెండు ఈక్వల్ సైడ్ అంటే ఈ లెంత్ ఈక్వల్. ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ABC అనుకున్నాం. ABC ట్రయాంగిల్ అనుకున్నాము. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. ఇదేంటి థర్డ్ సైడ్. ఇదేంటి ఈక్వల్ సైడ్ కాబట్టి మిగతా దాన్ని ఏమంటాము థర్డ్ సైడ్ అంటాం. అయితే ఏమైంది the two equal sides of triangle are each 5 meters less than twice the third side. అంటే మనకి ఏంటి రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్ ని థర్డ్ సైడ్ లో కంపేర్ చేస్తాం. ఏం చేయాలంట 5 మీటర్స్ లెస్ చేయాలి. దేని నుండి థర్డ్ సైడ్ లెంత్ ని ట్వైస్ చేసి థర్డ్ సైడ్ ని ట్వైస్ చేసి ఇప్పుడు థర్డ్ సైడ్ లెంత్ ని x అనుకుంటాం అనుకోండి. ఇదేమవుతుంది ఫస్ట్ ట్వైస్ చేయాలి. ట్వైస్ చేసేది 2x అవుతుంది. తర్వాత ఏం చేయాలి 5 -5 +5 అంటే లెస్ అంటే -5. Actually each 5 meters less than twice the third side. Twice here first
అయితే ఇది ఈ సైడ్ ఈక్వల్. ఇప్పుడు రెండు సైడ్స్ ఏమో ఈక్వల్ అవుతాయి కదా, అంటే ఇది 2x - 5 అంటే ఏమో ఎంత ఉంటుంది 2x - 5. ఇప్పుడు మన స్టెప్స్ రాదా చూడండి. లేదంటే ఐదు ఏం ఇచ్చారు పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఈక్వల్ టు పెరిమీటర్ అంటే p తో డివైడ్ చేస్తాం. పెరిమీటర్ ఈక్వల్ టు 55. లేదంటే థర్డ్ సైడ్ ఈక్వల్ టు ఇది x. two equal sides each equal to 2x minus 5. Perimeter equal formula sum of all the sides. అంటే మనకి AB plus BC plus CA ఈ మూడు సైడ్ ని యాడ్ చేస్తే పెరిమీటర్ వస్తుంది. పెరిమీటర్ ఫైండ్ చేయండి. ఏమవుతుంది 2x - 5 AB అంటే 2x - 5, BC అంటే x, CA అంటే 2x - 5. ఇప్పుడు మనకి 2x రైట్ టర్మ్స్ x ఉంది కదా యాడ్ చేయండి. 2x x మూవ్ ఫర్ ఏం లేకపోతే 1x అనుకోవాలి. 2x + 1x 3x 3x + 2x 5x -5 - 5 -10 అవుతుంది. కానీ మనకి పెరిమీటర్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 5x - 10 వచ్చింది. కానీ సమ్లగం పెరిమీటర్ ఎంత 55. but given perimeter equal how much? 55 meters. ఇప్పుడు ఈ రెండు పెరిమీటర్స్ ఈక్వల్ చేయండి. then now ఇక్కడ వచ్చే పెరిమీటర్ ని ఆ పెరిమీటర్ ని ఈక్వల్ చేయాలి. 5x - 10 equal to 55. ఈ tan అంటే తీసుకోండి. 5x equal to 55 plus 10. 5x equal to ఈ రెండు యాడ్ చేస్తే వస్తుంది 65 వస్తుంది. ఈ 5 కూడా అడ్వాన్స్ తీసుకోండి. x equal to 65/5. 5 తో కట్ చేయండి. 5 1 years 5 6 plus 5 పోతే 1 అవుతుంది. 1 5 15 5 3 years 15 అంటే x equal to ఎంత మనకి 50. ఓకేనా? ఇప్పుడు మనకి సైడ్స్ కావాలి. సైడ్ మనకి చూడండి థర్డ్ సైడ్ ఈక్వల్ టు x అంటే ఇక్కడ మనకి 15 వచ్చింది 15 సెంటీమీటర్స్. ఈచ్ ఈక్వల్ సైడ్ ఈక్వల్ టు ఈచ్ ఈక్వల్ సైడ్ అంటే 2x - 5 అంటే ఇక్కడ 2 into x వాల్యూ వచ్చింది 15 2 into 15 minus 5 2 into 15 అంటే 30 minus 5 25 meters. ఇక్కడ meters ఇస్తే meters పెట్టాలి. meters ఇస్తే meters, centimeters ఇస్తే centimeters రాయాలి. ఓకేనా? అది ఆన్సర్. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇదేమో 15 అవుతుంది, ఇది 25 అవుతుంది, ఇది 25 అవుతుంది. 15 25 అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఆన్సర్. we will go for the next question. 11 1190. It is very important question. Two complementary angles differ by 1. Find angles. మనకి ఏంటి టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చారు. మనకి 7th క్లాస్ లో వేసిన కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే టూ యాంగిల్స్ అనేది 90 degrees ఉండాలి. టూ యాంగిల్స్ ఫ్రమ్ 90 degrees ఉంటే కాంప్లిమెంటరీ యాంగిల్. టూ యాంగిల్స్ ఫ్రమ్ 180 degrees ఉంటే సప్లిమెంటరీ యాంగిల్స్. టూ యాంగిల్స్ ఫ్రమ్ 180 ఉంటే సప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. టూ యాంగిల్స్ ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ ఏం రాయొచ్చు టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 12. ఇప్పుడు మనకి 1 యాంగిల్ తీసుకున్నాం.
one angle, other angle, one angle, other angle. ఇక్కడ one angle x అంటున్నాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 12 degrees ఇచ్చారు. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 12 degrees. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 12 degrees. టూ యాంగిల్స్ కంపల్సరీ కాంప్లిమెంటరీ చెప్పాలన్నా సప్లిమెంటరీ చెప్పాలన్నా? టూ యాంగిల్స్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 12. ఒక యాంగిల్ x అనుకుంటే ఇంకొక యాంగిల్ అనుకోవచ్చు x + 12 అనుకోవచ్చు, లేకపోతే x - 12 అనుకోవచ్చు. నేను x + 12 అనుకుంటున్నాను. ఒక యాంగిల్ x అనుకుంటే ఇంకొక యాంగిల్ అనుకుంటే x + 12 అంటే 12 ఎక్కువ ఉండాలి. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ 12 ఉండాలి. ఓకేనా? +12 తీసుకోవచ్చు, -12 తీసుకోవచ్చు. +12. ఇప్పుడు మనకి టూ యాంగిల్స్ ఏంటి? గివెన్ టూ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. టూ యాంగిల్స్ given two complementary angles. Given two complementary angles. Here I two complementary angles and 90 degrees also. Two complementary angles and 90 degrees also. And here we have to see 90 equally. Now x plus 12 degrees equal to 90. Supplementary అంటే 180. Supplementary అంటే 180. x plus 12 బ్రాకెట్ రిమూవ్ చేశాను 90. ఈ 12 రేపు తీసుకొస్తాను. ఈ రెండింటిని యాడ్ చేస్తాను. x plus x అంటే ఏమవుతుంది? 2x అవుతుంది. ఈ 12 రేపు వస్తే అవుతుంది 90 - 12 అవుతుంది. 90 - 12 అంటే 2x ఈక్వల్ టు 90 - 12 ఎంత వస్తుంది? సబ్ట్రాక్షన్ చేద్దాం. 90 - 12 బాయ్ సబ్ట్రాక్షన్ 8, ఇది 10 అవుతుంది. 10 - 20 8 వస్తుంది. 8 - 1 అంటే 78 వస్తుంది. 78. ఇప్పుడు ఈ 2 లో కూడా అట్లే మూవ్ చేయండి. x ఈక్వల్ 78/2. ఏం కాచారు? 2 1 years 2 3 years 6 1 మిగులుతుంది. 1 8 19 2 9 years 8 అంటే x ఈక్వల్ ఎంత వస్తుంది? 39 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 2 యాంగిల్స్ కావాలి కదా? 2 యాంగిల్స్ కావాలి. 2 యాంగిల్స్ one angle equal to one angle equal to one angle equal to x. One angle equal to x అంటే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత వస్తుంది? 39 అంటే 39 degrees. Other angle equal to x plus 12. ఇదే కదా x plus 12 కదా other angle. x plus 12 అంటే ఏమవుతుంది? 39 plus 12. 13 plus 12 అంటే వస్తుంది 51 degrees. ఇది ఆన్సర్. డిగ్రీస్ అనేది మర్చిపోకూడదు. యాంగిల్ కదా. నెక్స్ట్ 12 వన్. నెక్స్ట్ 12 క్వశ్చన్ ఏంటి మనకి? 2a the areas of Rahul and Lakshmi are in a ratio 5:7. 4 years later, the sum of their ages will be 56 years. What are present ages? ये क्वेश्चन है. What is written here? The ages of Rahul, the ages of Rahul and Lakshmi are in the ratio 5:7. 4 years later,
sum of their ages will be 56. Okay, two persons are there, Rahul and Rakhi. Okay, given ratio of ages equal, ratio of ages how much given? 5:7. 5:7 given. And what are the persons? Those are Rahul one person, Rahul and Lakshmi. Two persons name I written here. నేను ఇక్కడ రెండు ఎవరైతే ఇచ్చారు వాళ్ళ పేరు రాస్తాను. అయితే present ages in యాక్చువల్ మనకి రేషియో ప్రకారం రాయొచ్చు. మనకి 5:7 రేషియో ఇచ్చారంటే అన్నోన్ వాల్యూస్ మనకు తెలియదు కదా, పర్టికులర్ చెప్పలేము ఈ రేషియో ఇచ్చారు అంటే ఏం రాయాలి మనకి 5x 7x అని రాస్తాం. రేషియో ఆఫ్ ఏజెస్ ఇచ్చారు కదా 5:7, దాన్ని బట్టి మనకి ప్రెజెంట్ ఏజెస్ కావాలి అంటే ఏమవుతుంది 5x అవుతుంది, ఇది ఏమవుతుంది 7x అవుతుంది. 5x 7x అయితే ఏమన్నారు మనకి 4 years later after 4 years. ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ ఏంటి ఇప్పుడు మనకి 12 years అనుకుందాం. ఆఫ్టర్ 4 years అంటే ఏమవుతుంది 4 years ఇంక్రీజ్ అవుతుంది అంటే 12 + 4 అవుతుంది. అలానే ఇక్కడ 12 + 4 ఏమవుతుంది 16 కదా. ఆఫ్టర్ 4 years ages ఏమవుతుంది అంటే ఏమవుతుంది ఆఫ్టర్ 4 years అన్నాక ఏజెస్ కి ప్రెజెంట్ ఏజెస్ కి 4 యాడ్ చేయండి. 5x + 4 ఇది ఏమవుతుంది 7x + 4 అవుతుంది. అంటే మనకి ఏమైతే ఇచ్చారో వాటికి 4 years ని యాడ్ చేయండి ప్రెజెంట్ ఏజెస్ కి. బట్ గివెన్ సమ్ మనకి ఏంటి given sum of their ages 4 years later sum of their ages equal 56 years. మనకి 4 years ఆల్రెడీ సమ్ ఆఫ్ ఏజెస్ 56 అయ్యింది అంటే ఇప్పుడు మనకి ఈ రెండింటిని యాడ్ చేయాలి. రాహుల్ ఏజెని లక్ష్మి ఏజెని ఆఫ్టర్ 4 years తీసుకోవాలి, ప్రెజెంట్ ఏజ్ యాడ్ చేయకూడదు. ఆఫ్టర్ 4 years అంటే 4 years తర్వాత యాడ్ చేయాలి. 5x + 4 ప్లస్ 7x + 4 ఈక్వల్ టు 56. రిమూవ్ ద బ్రాకెట్, రిమూవ్ చేస్తుంది 5x + 4 7x + 4 బ్రాకెట్ బిఫోర్ ప్లస్ కదా ఏది చేంజ్ అవే రాస్తాము ఈక్వల్ టు 56. ఇప్పుడు మనకి 5x 7x యాడ్ చేయండి. 5 + 7 12x. ఇక రిమైనింగ్ ఏమున్నాయి 4 + 4 8 ఈక్వల్ టు 56. ఈ 8 అడ్వైట్ తీసుకెళ్ళండి. అడ్వైట్ తీసుకెళ్ళి ఏమవుతుంది మనకి 12x ఈక్వల్ టు 56 మైనస్ 8 ప్లస్ 8 అడ్వైట్ మైనస్ కదా ఎస్. ఇప్పుడు మనకి 12x ఈక్వల్ టు 56 నుంచి 8 పోతే ఎంత 48 సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది 48. ఇప్పుడు ఈ 12 రిమూవ్ చేయండి. x ఈక్వల్ టు 48/12. ఇప్పుడు మనకి టాన్ చేయండి 12 1 చేస్తాం 12 4 చేస్తాం అంటే ఏం రాయొచ్చు x ఈక్వల్ టు 4. x ఈక్వల్ ఎంత 4. ఇప్పుడు దీన్ని బట్టి ఏం అనుకోవాలి మనకి వాట్ ఆర్ ద ప్రెజెంట్ ఏజెస్. మనకి ప్రెజెంట్ ఏజెస్ అనుకోవాలి. ప్రెజెంట్ ఏజెస్ మనకి ప్రెజెంట్ ఏజెస్ అనుకోవాలి. ఎవరి రాహుల్ లక్ష్మి. రాహుల్ ఏజ్ ఈక్వల్ రాహుల్ ఏజ్ మనకి 5x. ప్రెజెంట్ ఏజెస్ అంటే ఇది తీసుకోవాలి, ఆఫ్టర్ 4 years అంటే ఇది తీసుకోవాలి. 5x అనేది 5 × 4 20 5 4 years అంటే 20 years. అలానే లక్ష్మి ఏజ్ ఈక్వల్ లక్ష్మి ఏజ్ అంటే 7x అంటే 7x అనేది 7 × 4 7 4 years అంటే 28 years. ఇది సమ్ 13 సమ్ మీరు ట్రై చేసుకోండి. నేను చెప్పాలి ఎందుకంటే మనకి 7th క్లాస్ వచ్చింది అమ్మవారు, అది మీరు ట్రై చేసుకోండి. 14 చూద్దాం. 14 మనకి తెలిస్తే నెక్స్ట్ పేజ్లో ఉన్న సమ్స్ అన్ని మీరు కంప్లీట్ చేసుకోండి. నేను చెప్పండి కదా What is the 14th question? 13 homework. I will
Okay.